మీ అందరికీ నా వందనాలు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు ఎక్కడ ఏమంటే తన తరాలంటే తన అన్నదమ్ముల్లోని, తన తల్లిదండ్రుల్లోని, తన తాతల్లోని, తన ముత్తాతల్లోని అందరిలోనూ తన తరాల కంటే నోవాహు నీతిగా బ్రతికిండంట. తన తాతల కంటే, తన నాయనమ్మల కంటే, తన అమ్మమ్మల కంటే, తన తల్లిదండ్రుల కంటే నోవాహు నీతిగా బ్రతికిండంట. నోవాహు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికిండంట. దేవుడు తాతలు చెడిపోయినా కానీ, అమ్మమ్మలు చెడిపోయినా కానీ, పితరులు చెడిపోయినా కానీ, నాయనమ్మలు చెడిపోయినా కానీ, తల్లిదండ్రులు చెడిపోయినా కానీ నోవాహు మాత్రం దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించేవాడిగా ఉన్నట్టు నోవాహు. వాళ్ళ కుటుంబంలోని నోవాహు పరిశుద్ధంగా జీవించేవాడిగా ఉన్నట్టు నోవాహు. అందుకే దేవుడు అంటాడు, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు ఎక్కడ ఏమంటాడు, ఇక్కడ తన తాతలు చెడిపోయినా కానీ, నోవాహు తాతలు చెడిపోయినా కానీ, అమ్మమ్మలు చెడిపోయినా కానీ, తల్లిదండ్రులు చెడిపోయినా కానీ, తన సహోదరులు చెడిపోయినా కానీ నోవాహు మాత్రం చెడిపోలేదంట. దేవుని కొరకు దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉండంట నోవాహు. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఏందంట, నోవాహు ఎక్కడైతే జీవిస్తుండో అక్కడ అందరూ చెడిపోయి ఉన్నారంట. అక్కడున్న గ్రామస్తులు కానీ, అక్కడున్న పట్టణస్తులు కానీ భూమి అంతా చెడిపోయి ఉందంట. ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉన్నారంట. అపవిత్రంగా జీవించేవారుగా ఉన్నారంట. అందరూ చెడిపోయి ఉన్నారంట. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. దేవుడు ఎక్కడ ఉంటాడు, ఇక్కడ సమస్త శరీరులు. నోవాహు చుట్టూ ఆ గ్రామస్తులు కానీ, ఆ ప్రజలు కానీ అందరూ చెడిపోయి ఉన్నారంట. ప్రజలందరూ చెడిపోయి ఉన్నారంట. అయినా కానీ నోవాహు చెడిపోకుండా దేవుని మార్గంలో, దేవుని దృష్టిలో నిందారహితుడుగా ఉన్నట్ట నోవాహు మాత్రం. గ్రామస్తులు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ చెడిపోయి ఉంటే మనం కూడా చెడు లక్షణాలు నేర్చుకునే వారంగా ఉంటాం. వారితో పాటు సమయ వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటుండో, నోవాహు తల్లిదండ్రులు చెడిపోయినా కానీ, అన్నదమ్ములు అక్క చెల్లెలు చెడిపోయినా కానీ, తన తాతలు నాయనమ్మలు చెడిపోయినా కానీ, తమ చుట్టూ ఉన్న గ్రామస్తులు చెడిపోయినా కానీ, తమ ఇళ్ళ పక్కన ఉన్న ఇరుగు పొరుగు వారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అందరూ చెడిపోయి ఉన్నా కానీ, ఆ పట్టణం అంతా
చెడిపోయి ఉన్నా కానీ నోవాహు మాత్రం దేవుని దృష్టిలో నిందారహితుడిగా ఉన్నంట, పరిశుద్ధంగా ఉన్నంట. దేవుడు అందుకే అంటున్నాడు, మన చుట్టూ కూడా మన తల్లిదండ్రులు చెడిపోయేవారుగా ఉంటారు, మన అన్నదమ్ములు చెడిపోయేవారుగా ఉంటారు, మన అక్క చెల్లెలు చెడిపోయి ఉండేవారుగా ఉంటారు, మన ఇంటి పక్కన వాళ్ళు చెడిపోయేవారుగా ఉండేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, మన ఇంట్లో కుటుంబ సభ్యులు చెడిపోయినా కానీ, మన గ్రామస్తులు చెడిపోయినా కానీ, అన్నదమ్ములు అక్క చెల్లెలు చెడిపోయినా కానీ, మన ఇంటి పక్కన వాళ్ళు మన ఇంటి ఎదురు చెడిపోయినా కానీ మనం చెడిపోకూడదంట. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకునే వరంగా ఉండదంట. మన రక్షణ జీవితాన్ని మనం కాపాడుకునే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. పరిశుద్ధంగా జీవించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది తల్లిదండ్రులను చూసి తల్లిదండ్రులు చెడిపోతున్నారని, అన్నదమ్ములు చెడిపోతున్నారని, అక్క చెల్లెలు చెడిపోతున్నారని, ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురు చెడిపోతున్నారని వాళ్ళు కూడా చెడిపోయి చెడు లక్షణాలు నేర్చుకునే వారుగా ఉంటారు. దేవుడు అంటాడు, వారు చెడిపోతున్నారని మనం కూడా చెడిపోయే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వారంగా ఉంటాం. మనం దేవుని దృష్టిలో పాపాత్ములు అయిపోతాం. ఇక్కడ నోవాహుని దేవుడు నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవుడు ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకున్నాం? ఆయన క్రియల బట్టి దేవుడు ఒప్పుకున్నాం. ఈ లోకంలోని భర్త రక్షణ భర్తదేనంట, భార్య రక్షణ భార్య కాపాడుకునేదిగా ఉండాలంట, పిల్లల రక్షణ పిల్లలు కాపాడుకునేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఎవరి రక్షణ వారు కాపాడుకునేవారుగా ఉంటే మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. అందరూ చెడిపోతున్నారని మనం చెడిపోయే వరంగా ఉంటే మనమే నష్టపోయే వరంగా ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులో మనం కోల్పోయే వరంగా ఉంటాం. చుట్టూ ప్రజలందరూ అపవిత్రమైన జీవితం జీవిస్తున్నా కానీ, నోవాహు ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటి ఎదురోళ్ళు కానీ, గ్రామస్తులు కానీ, ఆ గ్రామం తన తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ అందరూ వ్యభిచారులుగా, దొంగలుగా, దోచుకునేవారుగా, అన్యాయస్తులుగా, అక్రమం చేసేవారుగా, రకరకాల ఈ లోకాసరమైన జీవితం జీవిస్తున్నా కానీ నోవాహు కుటుంబం చెడిపోలేదు. నోవాహు భార్య కానీ, తమ కొడుకులు కానీ, కోడలు కానీ చెడిపోకుండా పరిశుద్ధంగా జీవించారు. అందుకే నోవాహు కుటుంబం రక్షించబడింది. నోవాహు కుటుంబం రక్షించబడింది. దేవుని దృష్టిలో యథార్థవంతులుగా, నీతిమంతులుగా ఉన్నారు వారి కుటుంబం. మనం కూడా అంతే. మన ఇంటి ఎదురోళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన గ్రామస్తులు చెడిపోయారని కొంతమంది చెడిపోయేవారుగా ఉంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులు చెడిపోతున్నారని వీళ్ళు కూడా చెడిపోయేవారుగా ఉంటారు. అలా అలా మనం కూడా వారిని చూసి నేర్చుకొని చెడిపోయే వారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకం అంతా చెడిపోయినా కానీ, అందరూ చెడిపోయినా కానీ ఎవరి రక్షణ వారు కాపాడుకునే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం రక్షించుకోగలుగుతాం. మన దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులో మనం పొందుకోగలుగుతాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో గ్రామస్తులు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, మన ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటి ఎదురోళ్ళు కానీ అందరూ వ్యభిచారులుగా ఉన్నారని, దొంగలుగా ఉన్నారని, దోచుకునే వాళ్ళుగా ఉన్నారని, కులిబోతాలుగా, స్వార్థపరులుగా, అసూయపరులుగా, లంచగొండులుగా, అన్యాయస్తులుగా ఉన్నారని వారిని చూసి మనం చెడిపోయే వారంగా ఉంటే మనం నష్టపోయే వారంగా ఉంటామంటాడు దేవుడు. మన ఆత్మీయ జీవితాన్ని మనమే పాడు చేసుకునే వారంగా ఉంటాం, మనమే నష్టపోయే వారంగా ఉంటాం. వాళ్ళ మన చెడు లక్షణాలు మనం నేర్చుకోకూడదంట. వాళ్ళ మన చెడు బుద్ధులు మనం నేర్చుకోకుండా పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటాడు దేవుడు. దేవుడు అందుకే అంటున్నాడు, ఎవరి రక్షణ వారు కాపాడుకోవాలి అని చెప్తున్న దేవుడు. ఎవరి పరిశుద్ధతను వారు కాపాడుకునే వారంగా ఉంటే దేవుని మేలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉంటామని చెప్తున్న దేవుడు. దేవుణ్ణి ఎరగకముందు, దేవుని తెలుసుకోకముందు మనం ఈ లోకానుసరమైన జీవితం జీవించే వారంగా ఉన్నాం.
ఒక వ్యభిచారులుగా ఉండి ఉండొచ్చు, దొంగలుగా, దోచుకునేవారుగా, అన్యాయస్తులుగా, అక్రమం చేసేవారంగా, కులుబోతులంగా, స్వార్థపరులంగా, అసూయపరులంగా, ఇతరుల మీద తగాదాలు పెట్టుకునే వారంగా, పోట్లాడే వారంగా, ఇతరులను చంపేవారంగా, రకరకాలుగా బూతులు మాట్లాడే వారంగా, రకరకాలుగా అపవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉండి ఉండొచ్చు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం మారు మనసు పొందుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుని కొరకు నీతిగా బ్రతికే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుని దృష్టిలో నిందారహితంగా ఉండే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వారంగా ఉంటాం. నోవాహు కుటుంబం దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉండబట్టి ఆ కుటుంబం రక్షించబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. దేవుడు ఎక్కడ అంటే పాపాన్ని మానుకొని పరిశుద్ధంగా జీవించే వారంగా ఉంటే, మారు మనసు పొందుకునే వారంగా ఉంటే దేవుని దృష్టిలో నిందారహితులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులంగా అనబడే వారంగా ఉంటాం. దేవుని దృష్టిలో పాపాన్ని మానుకోకుండా అలా అపవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉంటే మనం పరిశుద్ధులము అనబడం, పాపాత్ములమే అనబడతాం. అందుకే మారు మనసు పొందుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాట